ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన వెన్సాయి తిరుపతిలో కూడా వచ్చేసింది. ఓకే, సో తిరుపతిలో మీకు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ విత్ ఎగ్జిబిషన్ కావాలనుకుంటే మన వెన్సాయిలో అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్ వెన్సాయిలో దొరికే ప్రతి ప్రోడక్ట్ తిరుపతిలో ఉంటుంది. తిరుపతి ఓనర్ శేఖర్ గారు మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు తన మాటల్లో విన్నాము. ఓం నమో వెంకటేశాయ. సో తిరుపతికి చాలా ప్రత్యేకత ఉంది, మీకు అందరికీ తెలిసిందే. ప్రతి హిందూ అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తిరుపతికి వస్తుంటారు. తిరుపతిలో చాలా బిజినెస్ స్కోప్ లైక్ ఏంటంటే మనకి ఇంటీరియర్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అలాగే విల్లాస్ ప్రాజెక్ట్స్ చాలా బిజినెస్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ థింక్ చేసేది ఏంటంటే నా ఇల్లు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా చేసుకోవాలి, కొత్తగా ఉండాలి, పక్కన వాళ్ళు చేసిన దానికన్నా నాకు కొత్తగా ఉండాలని చెప్పి చాలా చోట్ల వెళ్తూ ఉంటారు. కొంతమంది చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీకి వెళ్తుంటారు. సో వాళ్ళందరికీ కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్. సో మనం బెంగళూరు, చెన్నై నుంచే కాకుండా చైనా అండ్ కొరియా నుంచి కూడా కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ మన తిరుపతికి తీసుకురావడం జరిగింది. సో అది మన వెన్సాయిలో. సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కొత్త కొత్త ప్రొడక్ట్స్ కోసం. ఇంకెన్నో రోజులు లేదు, అది తొందరలో